మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టి ప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, విశేషంగా సోమవారం చాలా మంది శివారాధన చేస్తూ ఉంటారు కదా, మరి ముఖ్యంగా సోమవారం రోజు శివుని పూజిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు? అసలు సోమవారమే ఎందుకు ఎంచుకుంటారు? పేరులోనే ఉంది కదా, స ఉమ. సోమ అంటే స ఉమ. సోముడు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. ఉమతో కూడిన శంకరుడు అనే అర్థం ఉంది. ఈయన ఉమతో కూడిన శంకరుడు. సోమవారం నాడు ఆయన రోజు కనుక మన ప్రత్యేకమైన రోజు, సపోజ్ మన పుట్టినరోజు ఏదో అనుకుందాం, ఆ రోజున మనకు పూజ, మనకి ఏదైనా ఎవరైనా ఏం చేసినా మన ఇష్టంగా సంతోషంగా ఉంటాం కదా, కనుక అటువంటి రోజు. కనుక ఆ రోజున శివుడు ఏం చేసినా ప్రీతి చెందుతాడు. ఆయనకి ఇష్టమైన అభిషేకం చేసినా, ఆయనకి అర్చనలు చేసుకున్నా, ఆయనకి నైవేద్యాలు చేసినా, ఏం చేసినా శివుడు చాలా సంతోషపడతాడు. ముఖ్యంగా అభిషేకాలు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే తనని తన భార్యని కూర్చోబెట్టి చక్కగా స్నానాలు చేయిస్తున్నట్టుగా భావిస్తాడు అనమాట. అంత ఆనందపడతాడు ఆయన. ఎప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కొంగుమూడు వేసుకుని స్నానాలు చేస్తే ఆ స్నానానికి ఫలితం ఎక్కువ కదా. ఎక్కడికి వెళ్ళి స్నానాలు చేసినా భార్యాభర్త ఇద్దరు కొంగుమూడు వేసుకుని స్నానం చేస్తే ఇద్దరు కలిసి స్నానం చేసినట్టు. విడివిడిగా చేసినా కూడా అంత ఫలితం రాదు, కొంగుమూడు వేసుకుని చేస్తే ఫలితం ఎక్కువ. అక్కడ ఆయన ఉత్తరీయం, ఈవిడ చెంగు, చీర చెంగు కలిపి ముడివేసి మునిగి లేవటం అనమాట, అటువంటివి. కనుక ఈయన కూడా అటువంటి పూజ అనమాట ఆ రోజు. కనుక చాలా సంతోషిస్తాడు. సోమవారం నాడు ఎందుకు అంటే అందుకు ఉమతో కూడి ఆయన చక్కగా సంతోషంగా ఉన్న రోజు కనుక, ఆయన సంతోషంగా ఉన్న రోజు పూజిస్తే ఇంకా ఎక్కువ ఆనందంగా, మనకి ఇంకా ఎక్కువ ప్రసన్నంగా, ఇంకా ఎక్కువ వరాలు ఇస్తాడు అనేది భావన. అందుకని ఈ శ్రావణ సోమవారాలు, కార్తీక సోమవారాలు ఇంకా ప్రత్యేకం ఉన్న వాటన్నిటిలోకి కూడా. శ్రావణ సోమవారాలు అభిషేకాలు, కార్తీక సోమవారాలు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణలు ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ విశేషంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో శివశక్తి ఇంకా ఎక్కువగా విజృంభిస్తుంది, ఇటు కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ. కనుక ఆ మాసాలలో చేసేటటువంటి పూజ చాలా ఎక్కువగా వాళ్ళకి శక్తినిస్తుంది. చేసే వాళ్ళకి దేవతకి శక్తి వస్తే ఆ దేవత మనకి శక్తినిస్తుంది. మనం చేసే పూజల్లో అందుకే దేవతకి ఎంత బాగా నైవేద్యం పెడితే మనకు అంత బాగా వరాలు వస్తాయని నమ్మేవాళ్ళు ఉంటాడు చూడు. నైవేద్యం పెట్టు, నేను అడిగిందంతా చేస్తానని దేవత అంటుంది అంటాడు చూడు. ఆ రకంగా మనం చేసే పూజనంతా, చేసిన ప్రతి పూజని ఆ దేవతకే ధారపోయాలి. మళ్ళీ చేసేసాక సర్వం శివార్పణమస్తు సమర్పించేసాం. పూజ చేసి సమర్పించేసిన తర్వాత మళ్ళీ ఆ శక్తిని పొందినాక శివుడు మళ్ళీ మనకి సహాయం చేస్తాడనమాట. అంటే డైరెక్ట్గా మన పూజ మనకి సహాయం చేయదు, దేవుడికి చేస్తే దేవుడి ద్వారా మనకి తిరిగి అది సహాయం చేస్తుంది ఆ పూజ. కనుక ఏ పూజ చేసినా ఆ దేవతకి సమర్పించేయాలి. అందుకనే సర్వం పరబ్రహ్మణార్పణమస్తు అని ఏదో చివరిలో ఒక మాట అంటాం కదా, ఏది చేసినా ఆ మాట అనేసి ఆ చక్కగా దేవుడికి సమర్పించేస్తే ఆ పూజ ద్వారా మనకి ఫలితం. సోమవారం ఎందుకు అంటే కేవలం అందుకోసం అమ్మవారితో కూడి ఉంటాడు ఆ రోజు ఆయన. అమ్మవారితో కూడి ఉన్న రోజున ఇంకా ఎక్కువ ఆనందం కదా. అందుకని కనుక ఆ రోజు చేసే ఉపవాసాలు కానీ, ఆ రోజున చేసే అభిషేకాలు కానీ ఆయనకి ఎక్కువ తృప్తిని ఇస్తాయి. ఉపవాసం అంటే ఆయన దగ్గరే ఉంటాం, ఆయన భజనే చేస్తూ చక్కగా శివుడు భజన చేస్తూ అమ్మవారి పక్కన ఉంటే మా ఆయన్ని ఇంత కదా భజన చేస్తున్నారని ఆవిడ కూడా ఆనందిస్తుంది. అట చక్కగా ఒక్కసారి రెండు అన్నట్టుగా అమ్మవారి వరాలు వస్తాయి, అయ్యవారి వరాలు వస్తాయి. అది సంగతి. అమ్మ, విశేషంగా శివుని పూజించే వాళ్ళు ఎక్కువ ప్రదోష కాలంలో ఒక దీక్షలాగా చేస్తూ ఉంటారంట, మరి అదేంటమ్మా? అది నియమం పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుందమ్మా. మనం ఆ నియమం పెట్టుకుంటే ఏదైనా సరే నియమం ఉంటే బాగా కట్టుబడి చేస్తాము, లేకపోతే చెయ్యమని అనుకున్నట్టుగా ఒక కంట్రోల్ పాయింట్ ఉండాలన్నమాట. రోజు ఈ సమయంలో నేను లేచి ఇది చేస్తాను అంటే మనకు కూడా ఒక నియమం అలవాటు అవుతుంది. అసలు యోగం అంటేనే యమ నియమాలతో ప్రారంభమవుతుంది. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, అలా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఈ నియమం పెట్టుకుంటే రోజు పొద్దున్న లేచి ఈ సమయానికి నేను ఈ పూజ చేస్తాను అని మనమే నియమం పెట్టుకుంటాం, ఎక్కడ ఏం పెట్టే ఉండవు. కాకపోతే ఈ నియమం పెట్టుకుని ఇంతకు ముందర ఎవరైనా సాధించి ఉంటే వాళ్ళని మన ఉదాహరణగా తీసుకుని, ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్గా జరిగింది కదా, ఆ ఉదాహరణగా తీసుకుని మనం చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరో దీపాలు పెట్టారు, వాళ్ళకి పని అయింది కనుక వాళ్ళు దీపాలు పెట్టారు, వాళ్ళకి పని అయింది, మనం కూడా దీపాలు పెట్టుకుందాం, మనకి పని అవుతుంది అనే నమ్మకం. ఈ రకంగా కనుక ఈ రకంగా చేయటం అన్నమాట. ఇది ఈ రకంగా చేయటం అనేది ఎప్పుడూ కూడా ఆల్రెడీ బీట్ అండ్ ట్రాక్ అంటాం. ఒకసారి ఒకళ్ళు చేసేసి వెళ్తే ఆ పద్ధతిలో మనం కూడా చేసుకుంటూ వెళ్తాం. లేకపోతే మనం కూడా ఒక నియమం పెట్టుకోవచ్చు. నేను రోజు ప్రదోష కాలంలో సాయంకాలం పూట శివార్చన చేస్తాను, లేకపోతే తులసికి కాసిన నీళ్లు పోసి ఆ సమయంలో తులసి పక్కన కూర్చుని ఏదైనా స్తోత్రం చదువుకుంటాను. ఏదో ఒక నియమం, ఒక దేవత ఒక నియమం పెట్టుకుని చేస్తే తప్పకుండా, అంటే ఆ నియమం మళ్ళీ భంగం కాకూడదు. నియమం భంగం కాకూడదు. నియమానికి ఎన్నో పరీక్షలు కూడా వస్తాయి. హనుమంతుడే ఉదాహరణ. మనం ఒకటి పెట్టుకుంటే పరీక్షలు వస్తాయి, ఆ పరీక్షలకి నిలబడగలగాలి మనం.
ఆ పరీక్షలకి నిలబడి అది పూర్తిగా చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. కనుక పరీక్షకి ఒక నియమం పెట్టుకోగలిగే స్థైర్యం అంటే స్థిరత్వం ఉండాలి మనిషికి. తర్వాత ఆ నియమాన్ని తప్పనిసరిగా పాటించేటటువంటి ఒక పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలే కాకుండా ఆ నియమాన్ని తప్పనిసరిగా నియమభంగం కాకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురు నిలిచి కనీసం గంట సేపు చేసుకునే బదులు ఈరోజు అంతసేపు చేసుకోలేకపోతే కనీసం 5 నిమిషాలైనా చేసుకుంటాను అనేటటువంటిది అలా చేసుకోగలగటం ఇవన్నీ కూడా పద్ధతులు. కనుక ఏ నియమాలు పెట్టుకుంటారో ఎవరికి వారే నియమాలు విధించుకోవాలి. ఎప్పుడూ కూడా మన శక్తి మనకే తెలుస్తుంది. కనుక ఉపవాసం చేయగలిగే వారు ఉంటారు, చేయలేని వారు ఉంటారు. ఇప్పుడు శివరాత్రికి అందరూ ఉపవాసాలు ఉండాలా అంటే ఎలా ఉంటారు? బాలింతల తల్లులు ఉంటారు, వాళ్ళ పిల్లలకి పాలు ఇవ్వాలి, వాళ్ళు ఎలా ఉంటారు? కనుక స్త్రీ బాల వృద్ధులకి మినహాయింపు ఉంటుంది ఇక్కడ. పిల్లలు వాళ్ళకి పాపం ఆగలేరు అంతసేపు. ఎక్కడైనా ఎవరైనా ఆగగలిగితే పర్వాలేదు. అలాగే పెద్దలు వృద్ధులు వారికి ఎన్నో అనారోగ్యాలు ఉంటాయి. ఈ రోజుల్లో బోడు మందులు, ఒకప్పుడు మందులు లేకపోయినా ఇప్పుడు బోడు మందులు ఉన్నాయి. ఆ మందులు తినాలంటే ముందర ఏదో ఒకటి తినాలి, తర్వాత మందులు తినాలి. అవునా? భోజనంలాగా మందులు తినేసే రోజులు వచ్చేసాయి. కనుక వీళ్ళు తప్పనిసరిగా ఇలాంటి వాళ్ళకి మినహాయింపు ఉంటుంది. స్త్రీలు మరి ఇంటి పనంతా చేయాలి, వీళ్ళకి అన్నీ అరేంజ్ చేయాలి. చంటి పిల్లలు ఉంటే వాళ్ళకి పాలు ఇవ్వాలి, ఇతర పిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని నిర్వహించుకోవాలి. కనుక వీరికి మాత్రం ఎప్పుడు మినహాయింపు ఉంటుంది. చేయగలిగితే చేయొచ్చు వారు కూడా. ఈ మధ్య ఒక కథలో చదివాను నేను. ఒక తల్లి, అందరూ ఉపవాసాలు ఉంటారు, ఆవిడ ఉపవాసం ఉండదు. అత్తగారు అంటుంది, నీకు అసలు ఎప్పుడు ఏమీ దేవుడు ధ్యానం ఏమీ లేదు, ఎప్పుడు చూసినా నీ తిండి నీ గోల నీదే. అంటే అమ్మ నియమంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, అప్పుడే కదా దేవుడు మన పూజ తీసుకుంటాడు. నేను సత్యంగా ఎక్కడ ఉంటున్నాను? నా పిల్లలు కడుపు నింపటం కోసం 100 అబద్ధాలు చెప్పి బయట నుంచి అన్ని సేకరించుకొచ్చి వాళ్ళకి పెడుతున్నా. వీళ్ళ కడుపు నింపడమే నా ప్రథమ కర్తవ్యం. కనుక నేను బయటికి వెళ్తే అబద్ధాలు ఆడుతున్నా. నాలో సత్యం ఎక్కడుంది? నేను ఉపవాసం ఉంటే ఏ దేవుడు మెచ్చుతాడు అంటుంది. అది వాదనే కదా. కనుక మనం ముందర సత్యం, ధర్మం, శాంతి, అహింస ఇవి ఉండాలి కదా ముందర. నేను ఎక్కడ చేస్తున్నాను? మీకంటే చేయకపోయినా చెల్లుతున్నాయి, మీరు చేస్తున్నారు. నేను ఇలా అనుకుంటున్నాను, బయటికి వెళ్తే నిత్యం అబద్ధాలు ఆడేదాన్ని నేను, నా పని జరగాలంటే. అలాంటి దాన్ని నేను ఉపవాసం ఉంటే దేవుడు నన్ను ఏం మెచ్చుతాడు? నాకు ఉపవాస ఫలితం ఏముంటుంది? అందుకని నేను ఉండట్లా. ఎంత నిజాయితీగా చెప్పిందో అనిపించింది నాకు కదా. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కనుక అది ఆలోచించుకుని ఉపవాసం ఉండగలమా, నియమాలు పెట్టుకునేటప్పుడే నేను చేయగలనా లేదా అని నిర్ధారించుకుని చేసుకోవాలి. అంతేగాని నియమాలు పెట్టేసుకున్నవన్నీ బారెడు నియమాలు పెట్టేసుకుని అన్నిటినీ ఉల్లంఘిస్తూ పోతే ఆ వ్రత ఫలితం రాదు. ఏదో పారాయణ చేస్తే ఫలితం వస్తుందా, ఈ స్తోత్రం చదువుకుంటే ఫలితం వస్తుందా అని కదా చేస్తున్నప్పుడు ఆ ఫలితం రావాలంటే ఈ నియమాలన్నీ పాటించాలి. ఆ నియమాలు వాళ్ళే పెట్టుకోవాలి. అసలు ముందరే నిర్దేశించిన నియమాలు కొన్ని ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉంటే చూసుకోండి. ఆల్రెడీ ఏ పురాణంలో మీరు ఈ పూజ గురించి చదివారో అక్కడే కొన్ని నియమాలు ఉంటే అది చూసుకొని వాటికి మీరు కట్టుబడి ఉండగలరా కూడా లేదా చూసుకొని మొదటి రోజే ఇవి నేను చేయగలను, ఇవి నేను చేయలేను అనేది దేవుడికి ఒప్పుకొని దండం పెట్టుకుని ఆ తర్వాత ఒప్పుకున్న నియమాలన్నీ పాటించండి. అప్పుడు తప్పని కొడితే సరిగా ఆ పూజ ఫలిస్తుంది. ఎప్పుడు చేసినా ఆ పూజ ఫలిస్తుంది. సోమవారం ప్రదోషకాలం మరీ మంచిది అన్నిటికంటే కూడా. శివరాత్రి నాడేమో లింగోద్భవ కాలం రాత్రిపూట, మిగిలిన సోమవారాలు ప్రదోషకాలం చాలా మంచివి. ప్రభాతం ప్రదోషం ఎప్పుడు ఈ రెండు మంచివి. ఆ సమయంలో చక్కగా దేవతార్చన చేసుకుంటే, శివార్చన చేసుకుంటే శివుడు చాలా సంతోషించి కోరిన వరాలు ఇస్తాడని పేరు, ప్రసన్నుడే. అమ్మ విశేషంగా మరి ఇప్పుడు మీరు ప్రదోషకాలం పూజలు అన్నారు కాబట్టి ఎన్ని డేస్లో ఇట్లా అంటే ఒక దీక్షలాగా అంటే 41 days 40 days అని ఒక దీక్షలాగా పెట్టుకొని ప్రతిరోజు వెళ్ళాలంటారా, లేకపోతే ఏంటంటారు? అసలు ఒక నియమం చెప్తా. సాధారణంగా మండలం చేయటం ఒక నియమం. మండలం అంటే 40-41 రోజులు. కనుక ఆ రోజులు చేస్తారు. అన్ని రోజులు చేయటం అనేది అలా నియమం పెట్టుకోలేదు. నేను 3 నెలలు నియమం పెట్టుకున్నాను, 6 నెలలు నియమం పెట్టుకున్నాను, పెరుగుతుంది అప్పుడు. లేదు నేను 15 రోజులు 11 రోజులు అని నియమం పెట్టుకున్నాను, అప్పుడు తగ్గుతుంది. మనం పెట్టుకునే నియమాన్ని బట్టే ఉంటుంది. సాధారణంగా జనరల్గా పెట్టుకునే నియమాలు కొన్ని ఉంటాయని చెప్పే కదా, అవి మండలం రోజులు. కనుక మండల దీక్ష అని తీసుకుని ఆ మండల దీక్షగా శివుడికి ఆలయానికి వెళ్ళటం, ఆయనకు పూజలు చేసుకోవటం, ఇన్ని ప్రదక్షిణాలు చేయటం కూడా లెక్క పెట్టుకొని చేస్తారు. అవి కూడా ఉన్నాయి. ఆ నియమం కూడా ఉంది. శివాలయానికి ఆ రోజుని అంటే రోజు వెళ్తారు. ఎన్ని రోజులు మండలం అనుకున్నాం, మండలం రోజులు వెళ్తారు. వెళ్ళినాక రోజు 11 ప్రదక్షిణాలు చేస్తాము అని, లేకపోతే 9 ఏదో ఒక సంఖ్య వీళ్ళు అనుకోవాలి. అనుకుని అన్ని ప్రదక్షిణాలు అనుకుని అది కూడా నియమంగా చేసేవాళ్ళు ఉన్నారు. అది కూడా తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది. ఏది చేసినా శ్రద్ధ, భక్తి, విశ్వాసం అమ్మ ఇవి ఉండాలి ముఖ్యంగా.
అవి లేకపోతే ఏం చేసినా ఏం కాదు. ఏది చేసినా అది మామూలుగా రాయి చుట్టూ తిరిగి వచ్చేసినట్టు అయిపోతుంది తప్పితే శివలింగం చుట్టూ తిరిగి వచ్చినట్టు ఉండదు. అమ్మ ముఖ్యంగా మరి ఆడపిల్లల విషయానికి వస్తే అంటుముట్టు అనేది ఉంటుంటుంది కదా, మరి ఆ 5 days తర్వాత కౌంట్ అవుతుందంటారా ఇట్లా? ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఈ అడ్డం వస్తుంది కనుక ఆ రోజులు మినహాయించి 4 రోజులు వెళ్ళకూడదు. 5వ రోజు నుంచి పూజార్హత ఉన్నది అని మనకి నియమాలు చెప్తాయి. చేయొచ్చు, 5వ రోజు నుంచి పూజ చేయొచ్చు. 5వ రోజు నుంచి మళ్ళీ మొదలుపెట్టి మొత్తం మీద అన్ని రోజులు పూర్తి కావాలి. అంటే ఈ 4 రోజులు తర్వాత పెరుగుతాయి. అవును. 4 రోజులు పెరుగుతాయి. అదే 11 రోజులు నియమం పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ 4 రోజులు అడ్డం రాకుండా పెట్టుకోవచ్చు. అలా 4 రోజులు అడ్డం వస్తుంది. వచ్చినప్పుడు 40 రోజులు చేసేది 44 రోజులు చేస్తారు. ఆహార నియమాలు ఏమైనా ఉంటాయమ్మా ఈ ఎప్పుడు కూడా సాత్విక ఆహారమే. ఏ దీక్షలో ఉన్నా కూడా సాత్విక ఆహారమే అది తప్పనిసరి. మనం రాజసాహారం ఆ దీక్షలో ఉన్నప్పుడు, దేవతా దీక్షలో ఉన్నప్పుడు తినకూడదు. అది ఎప్పుడు తామసం కూడా. తామసం అంటే నిద్ర వచ్చేస్తుంది. మనం తిని నిద్రపోతే ఏంటి లాభం? మనం పూజ చేసుకోవడానికి కదా నిర్ణయించుకున్నాం. రాజసం అంటే కోపాలు వచ్చేస్తాయి, ఊరికి అందరి మీద అరుస్తూ ఉంటాం. ఏంటి లాభం? దేవుడికి ఎన్ని స్తోత్రాలు చెప్పేం లాభం? ఇతరులు రాగానే మళ్ళీ నోరుని వేరే దానికి వాడితే. కనుక అవి కూడా ఫలించవు. అమ్మ మొత్తం మీద మాకు ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.